హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రైస్తవ సోదరులంతా కూడా ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో అంటే ఇక్కడ నుంచి ఫాతిమా స్కూల్ దగ్గర ఉన్నటువంటి చర్చి నుంచి కూడా శిల్గపురంలో ఉన్నటువంటి శిల్వ ఎక్కడ వేసి పెద్ద గుట్ట వరకు కూడా పాదయాత్ర వెళ్తున్నారు. మరి గుడ్ ఫ్రైడే ఉద్దేశించి కూడా మనం మాట్లాడడానికి వరంగల్ నుంచి వచ్చారు విజయపాల్ రెడ్డి గారు. వాళ్ళని అడిగి మరి నిమిషాలు ఇస్తున్నాం. సార్ మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు సార్ అసలు? గుడ్ ఫ్రైడే అంటేనే క్రీస్తు ప్రభువు సర్వమానవాళి కోసం అనేక శ్రమలను అనుభవించి సిలువను మోసి సిలువలో మరణించినటువంటి పవిత్రమైన రోజు. ఆయన ఈ భూలోకానికి వచ్చింది కూడా సర్వమానవాళిని రక్షించటానికి, క్షమించటానికి, చివరికి మనలను తన బిడ్డలుగా పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. ఈ గొప్ప కార్యం నిర్వహించటంలో, పవిత్రమైన కార్యం నిర్వహించటంలో సిలువ మార్గము అనేది ఆయన ఎంపిక చేసుకున్నటువంటి పవిత్ర యాత్ర. ఈ యాత్రను ఈ రోజున ఈ మన మహబూబాద్ పట్టణమందు విశ్వాసులందరితో పాటు ప్రజలందరూ కూడా ఈ గొప్ప మహోత్సవం స్మరణ చేసుకుంటూ సిలువ యాత్ర ప్రదక్షిణను నిర్వహించటం, మేము కూడా అందులో భాగం పంచుకోవటం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మన యాత్ర ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోవాలని, అందరము పవిత్రంగా జీవించాలని, సర్వమానవాళి రక్షించబడాలని, మరి ముఖ్యంగా ఈ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఆపబడి అందరూ శాంతి సమాధానాలతో జీవించాలని కోరుకుందాం, ప్రార్థించుదాం, దేవుని దీవెనలు కోరుదాం. సరే, శివయాత్ర చేస్తున్న నేపథ్యంలో మీరు 7 స్థానాలు కోరుకున్నారు కదా, 7 స్థానాల ప్రత్యేకత ఏంటి? 14 స్థలములు యేసు ప్రభు సిలువను మోసినటువంటి సందర్భాన 14 స్థలములను 14 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అని అంటాం. ఈ 14 స్థలాలలో ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క తీర్పు లేదా ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతలను, తీర్పును, యేసు ప్రభు మోసిన విధానాన్ని, ఆయన 3 సార్లు సిలువను మోస్తూ కింద పడినటువంటి సత్యాన్ని స్మరణ చేసుకుంటూ ఈ 14 స్థలములను జపిస్తూ ప్రార్థిస్తూ ఆత్మీయ అనుభూతిని పొందుతున్నాము. ఈ గుడ్ ఫ్రైడేకి ఆఫ్టర్ బిఫోర్ ఎలాంటి ప్రార్థనలు చేస్తారు? ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది? గుడ్ ఫ్రైడేకి మేము సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో విభూది బుధవారము తపస్సు కాలాన్ని ప్రారంభించి 40 రోజులుగా ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మాలు, ప్రత్యేకమైనటువంటి ఇలాంటి శిలువ మార్గాన్ని ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము, ప్రతి దేవాలయంలో ప్రార్థిస్తూ ఆధ్యాత్మికముగా మేము సిద్ధపడుతూ వచ్చాము. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి, యేసు ప్రభు శిలువలో మరణించినటువంటి సుదినము కాబట్టి దీనిని ఒక గొప్ప యాత్రగా, గొప్ప ప్రదక్షిణగా మేము చేస్తూ ఆ యేసు ప్రభు ఆ రోజు పడినటువంటి పాటలను స్మరించుకుంటూ ధ్యానిస్తున్నాము. అయిపోయిన తర్వాత ఈస్టర్ కూడా 3 రోజుల తర్వాత ఈస్టర్ వస్తుంది. దాని కూడా ప్రత్యేకత ఏంటి? ఏదైనా జరుపుకుంటున్నాను. క్రీస్తు ప్రభు మరణముతో లోకాంత్యము అంతము కాలేదు. ఆయన మరణము ఒక మార్గము మాత్రమే. ఆయన మరణించి పునరుత్థానమయ్యాడు. 3వ రోజున ఈస్టర్ సండే, ఎల్లుండి జరిగేటటువంటి గొప్ప పండుగలో ఉన్నటువంటి అంతరార్థం అదే. ఆయన ముందుగానే తెలియచేశాడు, నేను పునరుత్థానమును, జీవమును, మరణించిన 3వ రోజు ఉత్థానం అవుతానని ఆయన ముందుగానే ప్రకటించాడు. ఆయన ప్రకటించిన విధముగానే 3వ రోజున మృత్యుంజయుడై సమాధిని గెలిచి ఆయన సజీవుడిగా లేచి మాకందరికీ కూడా పునరుత్థాన భాగ్యాన్ని కలగచేశాడు. ఆ రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాము, ప్రార్థించుచున్నాము. తప్పకుండా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు మాకందరికీ కూడా పునరుత్థాన భాగ్యాన్ని కలగచేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున మానవాళికి మీరు ఇచ్చే సందేశం, సూచనలు? గుడ్ ఫ్రైడే సందర్భముగా ప్రపంచమంతా సర్వమానవాళి శాంతి సమాధానాలతో జీవించాలని, ప్రేమలో జీవించాలని, ఎలాంటి భయాందోళనలకు, యుద్ధ వాతావరణానికి లోను కాకుండా ప్రపంచములో శాంతి నెలకొనాలని, ప్రేమ నెలకొనాలని ఆ కరుణామయుడి ఆశయము. దానినే మేము ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా స్మరించుకుంటూ ధ్యానిస్తున్నాం. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడైతే యేసు ధరించి సిల్వ ధరించినటువంటి యేసుక్రీస్తు కూడా ఏ విధంగా అయితే వెళ్తున్నారు దాన్ని దృశ్యరూపంగా చూపిస్తుంది. ఇక్కడ నుంచి శనిగపురం దగ్గర ఉన్నటువంటి గుట్టల దగ్గర పోయి కూడా వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. ముఖ్యంగా యేసుక్రీస్తు అయితే మానవాళికి అందరూ సుఖ సంతోషంలో ఉండాలి, వాళ్ళందరూ అంటే దేవుని కృపలు అందరిపై ఉండాలి, సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి ఈ విధంగా గుడ్ ఫ్రైడే కూడా త్యాగానికి ప్రత్యేకంగా ఈ రోజు గుడ్ ఫ్రైడే జరుపుకుందాం అని చెప్పేసి వరంగల్ వచ్చినటువంటి శ్రీపాల్ రెడ్డి గారు చెప్తున్నారు.